కళ్ళ గొడ్లు కట్టుకొని కళ్ళాడుతుంటే శ్రీనివాసుడికి పద్మావతి ఓ శ్రీనివాస దొరికేవతం కానీ దొంగలాడుకున్నారు దొరికేవతం కానీ శ్రీనివాసులకు ఖబరించారు. ఖబరించుంటే కళ్ళ గొడ్లు కట్టుకొని శ్రీనివాసుడు పద్మావతి ఓ శ్రీనివాస పద్మావతి చక్కగా ఉద్యానవనంలో శ్యామచంద్రుడు గారు చేయండి. మా అడి చెట్టు కింద మాట్లాడుకున్నారు, ఉసిరి చెట్టు కింద ఊపిలాడుకున్నారు, చెట్టు చెట్టు కింద చూసిలాడుకున్నారు, చక్కగా చేతిలో చేయించుకున్నారు, ముట్లు వేసుకున్నారు. ఓ శ్రీనివాస తప్పుగా నన్ను పెళ్లి చేసుకోవాలని పద్మావతి అన్నది. ఓహో పద్మావతి నన్ను నువ్వుగా పెళ్లి చేసుకోవాలని శ్రీనివాస అన్నారు. శ్రీనివాసుని ఎవరింటికి మళ్ళీ వచ్చారండి. మళ్ళీ వస్తే శ్రీనివాసుని ముఖం చిన్నపోయింది. పద్మావతి వెళ్ళి కుక్కమందులోని కూలిపోయింది. కుక్కమందులో కూలిపోయి ముసుమారావు తప్పులుగా పోయి ఇలా పడుకుంటావు నా పోయిందా పద్మావతి దాని పద్మావతిని తప్పగా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా అడిగిరమ్మన్నారు పోయిందా డబ్బు చేస్తాను అమ్మాయి నేను డబ్బుగా డబ్బు పెట్టుకొస్తాను. కానీ ఎలాగైనా అడిగిరమ్మన్నా అడిగిరమ్మంటే ఉగ్రాదేవి ఆ రాజ్యం పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నాయి. పెద్ద పెద్ద రాజ్యాలు ఏమవుతారని ఇప్పుడు ముందు అడిగినాను. డబ్బు కావాలంటే పువ్వులు పట్టం వెళ్ళింది. పువ్వులు పట్టం వెళ్ళి 18 ఏళ్ళ డబ్బు తెచ్చింది. డబ్బు తెచ్చి వడ్డీలు లేకుండా రోజులు లేకుండా అసలు కట్టకపోనా వడ్డీ అన్నా కడతామని బాధపడమన్న రాత్రి అయికుండా ఇలా డబ్బు తెచ్చి పొమ్ములో పోయాడు పోయినా తల్లి అవుతుంది. మా అమ్మ వెళ్తే పిల్లలెవరు, మా అమ్మ వెళ్ళిన పిల్లలెవరు, ఏం జరగా అవతారం మార్చింది. శ్రీనివాసుడు అవతారం చేసి పక్కన పెట్టి నేను ఒక ఎరికి వేసి ఎరికి చెప్పినట్టయితే నన్ను ఎరికినమ్మి నాకు పిల్లలు ఇస్తారని ఇలా ఆలోచన